సో ఎన్నో సంవత్సరాల నుంచి మన లాస్ శాంటోస్ లోనే ఉండి ఉండి బోరు కొడుతుందనేసి అలా ట్రిప్ కు వెళ్తున్నాం అనమాట. మన సించాన్ వచ్చేసాడు. ఇప్పుడు మనమైతే మన మైకేల్ ఇంటి దగ్గరికి వెళ్లాల్సి ఉంది. సించాన్ ఇంకా బయలుదేరదామా? మైకేల్ ఆల్రెడీ లారీ తీసుకొచ్చి రెడీగా ఉన్నాడు. మనం వెళ్ళి అక్కడ లారీ తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి సామాన్లు సర్దుకొని వెళ్ళాలి. అసలు ఏంటంటే మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇన్ని రోజులు లాస్ శాంటోస్ లో ఉన్నారు కదా, సడన్ గా ఏంటనేసి. మన సించాన్ ఇంకా నేను అయితే గనక ఒక ఒప్పందానికి వచ్చాం. అదేంటంటే 1 సంవత్సరం లాస్ శాంటోస్ లో, ఇంకొక సంవత్సరం మన సించాన్ వాళ్ళ ఊరిలో. అంటే మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకొక సంవత్సరం. బట్ కానీ సించాన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించా, వాడు మాత్రం నా మాట అస్సలు వినడం లేదు. ఎలా అయినా సరే మా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, మా ఇల్లు నాకు ఎంతగానో గుర్తొస్తుందనేసి వాడైతే చెప్తున్నాడు. ఓకే, అందుకోసమే ఇక మనకి తప్పుతుందా? తప్పట్లేదు. కాబట్టి మనమైతే ఇప్పుడు మైకేల్ గారి దగ్గర లారీ తీసుకొని వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది. మొత్తం సామాన్లన్నీ ప్యాక్ చేశాను. వాడు ఎలాగో లారీలో బాక్సులు కూడా అరేంజ్ చేశాడు కాబట్టి తీసుకొచ్చి సామాన్లన్నీ దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, కానీ చూడండి మన లాస్ శాంటోస్ లో అయితే ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందో, పైగా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలో ఏదన్నా ఒక మంచి కోక్ తాగితే బాగుంటుందనేసి అనిపిస్తుంది. ఆగండి, ఇక్కడ కాఫీ బాగుంటుంది, కోక్ కాదు. ఎందుకంటే మన లాస్ శాంటోస్ వదిలి వెళ్ళిపోతాం, మళ్ళీ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేది. కాబట్టి ఈ ట్రైన్ రెస్టారెంట్ లో అయితే మాత్రం కాఫీ అదిరిపోతుంది. కాబట్టి ఇక్కడ కాఫీ తాగేసి బయలుదేరదాము. ఇప్పుడే కదా కోక్ తాగుతున్నావు అని అనుకోవచ్చు, బట్ కానీ మనం మళ్ళీ రాము కదా. కోక్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, బట్ కానీ ఇక్కడ కాఫీ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ కాఫీ తాగిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయలుదేరదాము. ఓకే, మనమైతే వెళ్ళి కాఫీ తీసుకోవాల్సింది ఉంది. ఓకే సించన్, నువ్వు తాగవు కదా, నేనే తాగేస్తాను. నేను అసలు తాగను. ఈ ఎండలో ఎవడన్నా కాఫీ తాగుతాడా? ఇదిగో, నేను కాఫీ ఏం తాగను గానీ నాకు మంచినీళ్ళ బాటిల్ ఉంది కదా, అది తాగుతానే సరిపోతుంది. అయినా మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అంటే నువ్వు అసలు కదలవే లేదు. ఇక్కడికి రావాలంటే మాత్రం ఫాస్ట్ గా తీసుకొచ్చేస్తావు. మా ఇంటికి వెళ్దామన్నప్పుడు మాత్రం నువ్వు బేగా తీసుకువెళ్ళవు. ఏంటో మామ, ఎప్పుడు ఇలాగే చేస్తావు నువ్వు. నేనేం కావాలని చేయలేదు కదరా. మళ్ళీ లాస్ శాంటోస్ కి ఎప్పుడు వస్తాం కూడా తెలియదు అనేసి. అరే నా కారు, ఒక్కసారిగా కారు పోయిందే మనిషి భయపడ్డాను. ఈ పక్కన పార్క్ చేశాను కదా. మళ్ళీ లాస్ శాంటోస్ కి ఏడాది తర్వాత వస్తాము. అందుకోసమే ఇప్పుడే కాఫీ తాగేస్తున్నాను రా. నాకు ఇష్టమైన ప్లేస్ ఇదే అని నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎలాగో మైకేల్ దగ్గరికి వెళ్ళి లారీ తీసుకున్న తర్వాత మనం బయలుదేరిపోతాము. జస్ట్ లగేజెస్ మాత్రమే సర్దుకోవాలంతే. ఓకే, వీడైతే ఫుల్ గా కంగారు పడుతున్నాడు, ఎప్పుడెప్పుడు వాడి ఇంటికి వెళ్దామా అనేసి. వాడికి వాడి ఇంట్లో ఒక ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఆ ప్లేస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదా. మీలో ఎంతమందికి వాడికి ఏం ప్లేస్ ఇష్టం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎంతమంది మీలో కరెక్ట్ గా సమాధానం చెప్తారనేసి. ఓకే, మనమైతే ఫైనల్లీ మైకేల్ దగ్గరికి కూడా వచ్చేసాము. మైకేల్, థ్యాంక్ యూ సో మచ్ నా కోసం నువ్వు లారీని అరేంజ్ చేసినందుకు. ఇది ఒకవేళ నీకు కావాలంటే కనుక ఖచ్చితంగా నువ్వు మళ్ళీ సించాన్ ఇంటికి రావాల్సిందే. బట్ కానీ ఈలోగా నేను వస్తాకి ప్రయత్నిస్తాను. వీడు పంపించాలి కదా, సంవత్సరం దాకా అక్కడే ఉండాలనేసి నాతో అగ్రిమెంట్ కూడా చేపించుకున్నాడు. కానీ ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు లాస్ శాంటోస్ వదిలి వెళ్ళిందే లేదురా. కానీ మొదటిసారిగా నువ్వు లాస్ శాంటోస్ వదిలి వెళ్తున్నావు కాబట్టి నాకు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను చెప్పు, సించాన్ కోసం ఎంత పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నావు. నీకు ఇష్టమైన లాస్ శాంటోస్ ని కూడా వదిలి వెళ్ళిపోతున్నావు. కానీ ఈ స్నేహితుడు మైకేల్ అయితే మాత్రం ఎప్పటికీ మర్చిపోక, అర్థమైందా? నన్ను మాత్రం గుర్తు పెట్టుకోరా ప్లీజ్. నువ్వు నాకు ఎలాగో గుర్తుంటావు మైకేల్, అసలు మర్చిపోను. నువ్వు నన్ను మర్చిపోతావేమనేసి నా కార్ ని దగ్గర పెట్టేసి మరీ వెళ్తున్నాను. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత తీసుకుంటాను. నా కారు ఇప్పుడు ఎలా ఇచ్చానో అలాగే ఉండాలి, అర్థమవుతుందా? ఓకే, ఫైనల్లీ ఎంత బాధగా ఉన్నా సరే బయలుదేరక తప్పదు. ఎందుకంటే మన సించాన్తో మనం మాట్లాడుకున్న ఒప్పందం అలాంటిది కదా. ఓకే, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. లాస్ శాంటోస్ విడిచి మనం వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. కానీ ఇంకా మనం ఇంటికి వెళ్తాం. ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి ఇల్లును చూడాలనిపిస్తుంది. అదే కాకుండా సామాన్లు కూడా మనం లారీలోకి ఎక్కించాలి కదా. అవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి కాబట్టి వాటిలన్నిటిని సర్దిన తర్వాత మనమైతే బయలుదేరిపోదాము. ఓకే, నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది లాస్ శాంటోస్ ని వదిలి వెళ్ళాలంటే. నీకు ఇప్పుడు లాస్ శాంటోస్ వదిలి వెళ్తున్నప్పుడు ఎంత బాధ అనిపించిందో నాకు కూడా మా ఇంటి దగ్గర వస్తున్నప్పుడు అలాగే అనిపించింది. ఇదిగో, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. సొంతిల్లు వదిలేసి వస్తున్నప్పుడు అలాగే ఉంటుందిలే మామ. కాకపోతే కొన్ని రోజుల్లో అలవాటైపోతుందిలే. నీకు కూడా అక్కడ కొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు కదా, వాళ్ళతో నువ్వు ట్రావెల్ చేసావనుకో ఖచ్చితంగా నీ బాధ అంతా పోతుంది. అయినా నా ఇల్లు నాకు బాగా
గుర్తొస్తుంది. వెళ్ళాలి, నా ఫేవరెట్ ప్లేస్ ని చూడాలి, అక్కడ నేను ఆడుకోవాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక ఇదిగోండి లగేజెస్ మొత్తం సర్దేశాము. ఆల్రెడీ చెప్పాను కదా ప్యాక్ చేశానని. ఇది వచ్చేసి మన సించాన్ బ్యాగ్ అన్నమాట. ఇక్కడ స్కూల్ బ్యాగ్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ టెక్స్ట్ బుక్స్ అవి మారిపోవచ్చేమో. ఓకే, మారినా మారకపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎలాగో కొందాంలే. కానీ నాకు చాలా బాధగా ఉంది. నేను మొత్తం మిస్ అవుతున్నాను అబ్బా. ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు చూడండి ఎంత పెద్ద ఉందో. దీన్ని వదిలి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఎవరికి బాధగా ఉండదు చెప్పండి. సించంద్ ఇంకా చెప్పాలంటే చాలా చిన్న ఇల్లు. కానీ మంది అలా కాదు. చూడండి కిచెన్ ఎంత పెద్దగా ఉంది. ఇంకా అలాగే చూడండి హాల్ కూడా ఎంత పెద్దగా ఉందో. టీవీ కూడా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను. సోనీ QLED టీవీ. ఎంతో తెలుసది 2.5 lakhs. దాన్ని కూడా ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను. ఇక మీద దాంట్లో సినిమాలు చూడడానికి కూడా కుదరదు. ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ ఇదిగోండి నా బెడ్. దాన్ని కూడా మిస్ అవుతున్నాను. అయ్యో, నా ఇల్లు మొత్తాన్ని మిస్ అవుతున్నప్పుడు రూమ్స్ మిస్ అవ్వా చెప్పండి. ఆఖరికి నా గ్యారేజ్ని కూడా నేను మిస్ అవుతాను. ఎంతగానో మిస్ అవుతానంటే అది మాటల్లో చెప్పలేని తెలుసా. ఓకే, ఇక ఏం చేయలేము. ఇక్కడి నుంచి ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా అనేసి నా హెలికాప్టర్ కూడా నా స్నేహితురాలికి ఇచ్చేసానన్నమాట. ఆవిడ దగ్గర ఉంటుంది. ఓకే, ఇక మనమైతే గనక బయలుదేరే సమయం వచ్చేసింది గాయ్స్. మన ఇంటిని వదిలి మనం వెళ్ళిపోతున్నాము. ఎంతో బాధగా ఉంది. సించాను వల్ల నవ్వకరా, నాకు చాలా కోపం వస్తుంది. లేకపోతే ఏంటి మామా, చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నావు? పద పద బయలుదేరదాము, మనకి లేట్ అయిపోతుంది కదా. మళ్ళీ ఇలాగే లేట్ చేసావనుకో టైం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ లో కూర్చొని టీవీ చూస్తానా అనేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఐ మీన్ ఎగ్జైట్మెంట్ గా ఉంది అంటున్నాను. ఈ లగేజెస్ లోపల పెట్టాలి కదా, పద బయలుదేరదాము. ఓకే, ఫైనల్లీ లగేజెస్ మొత్తం అన్నట్లని సర్దేశాం కాబట్టి ఇక మనమైతే బయలుదేరిపోదాం సించాన్. ఓకే, బాయ్ బాయ్ లాస్ శాంటోస్, బాయ్ బాయ్ మై హౌస్. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుసుకుందాం. అప్పటి వరకు నన్ను మిస్ అవుతున్నావా? నేనెక్కువ మిస్ అవుతానులే, నువ్వు నన్ను మిస్ అవ్వకపోయినా. ఈ సించాన్ గడు మనసు కూడా మార్చుకోవడం లేదు. వెళ్ళాల్సిందే అనేసి అయితే గనక చెప్తున్నాడు. తప్పదు కదా, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా రా 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 అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒకటే గోల. ఇదిగోండి మీకు ఇంకొకటి తెలుసా, యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ కానీ మన సించాన్ గాడు వాడి ఇల్లుని మిస్ అవుతున్నాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువగా వాడి ఇల్లు మీద బెంగ పెట్టుకున్నాడు అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అదే కదా నేను కూడా అంటున్నాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు మీద బెంగ ఉంటుంది. నాకు కూడా సేమ్ అంతే. నేను కూడా మా ఇల్లు మీద చాలా బెంగ పెట్టుకున్నాను తెలుసా. ఓకే, ఇప్పుడు ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. రే, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఈ రోజు సాయంకాలంలోగా మనమైతే మన ఇంటికి రీచ్ అయిపోతాము. వెళ్ళిన తర్వాత నేను మా ఇల్లు మొత్తం తిప్పి మీకు చూపిస్తాను. అక్కడ నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో మీరు చెప్పాలి. ఆల్రెడీ మన లిఖిత్ మామ చెప్పేశాడండోయ్, మీరే సరిగ్గా వినలేనట్టుకున్నారు. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వినండి, మనకి ఏ ప్లేస్ ఇష్టమో బాగా చెప్పాడు. ఓకే, మనమైతే ఫైనల్లీ సగం దూరం కూడా రాలేదు. జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి, ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళడానికి సుమారుగా ఒక 250 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కాబట్టి ఎలాగో వెళ్ళడానికి సింపుల్ గా ఒక 3 to 3.5 hours అయితే కనుక పట్టొచ్చు. పైగా ట్రాఫిక్ తక్కువ ఉంది కదా. ఈ ఎండలకి జనాలు బయటికి రావాలంటేనే ఫుల్ గా భయపడుతున్నారు. జనాలు మాత్రం ఏం చేస్తారు చెప్పరా సించాన్? ఎండలు ఎంత తీవ్రంగా ఉంటే వాళ్ళు కూడా ఇంట్లో ఏసీ వేసుకుని కూర్చుంటారు. అయినా స్కూలుకి సెలవులు ఇచ్చినట్టు ఆఫీసులకి వాటికి ఇవ్వరు కదరా. నీకంటే ఏడాదికి ఒకసారి సమ్మర్ వస్తుంది. నీట్ గా 2 months హాలిడేస్ తీసుకుని ఇంట్లో పడుకుంటావు. కానీ వాళ్ళకి అలా కుదరదు కదా. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి, కష్టపడాలి. అప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి. నిన్ను చదివించడానికి కూడా అలాగే వస్తాయి మరి డబ్బులు. ప్రతిరోజు వెళ్ళి కష్టపడితేనే కదా. ఓకే, ఏదైతేనో ప్రస్తుతానికైతే మనం బయలుదేరిపోయాము. ఈ సించాన్ గడి గోల్ అయితే తప్పుతుంది. లేకపోతే 2 రోజుల నుంచి మనం వెళ్తున్నామా లేదా అనేసి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు కూడా నేను ఎగ్గొడదాం అనుకున్నాను. కానీ వీడు పెట్టే గోల్ తట్టుకోలేక బయలుదేరాల్సి వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి, ఇది మాత్రం వాడికి అసలు చెప్పొద్దు. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక ఇంకా హైవే ఎక్కేసాము. ఇక్కడి నుంచి మనం ఇంకా స్పీడ్ గా వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఎలాగో హైవే కాబట్టి మనకైతే ప్రస్తుతానికి ఏమీ అడ్డు రావు కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు.
ఓకే 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 నేనైతే ఫాస్ట్గానే డ్రైవ్ చేస్తున్నాను. కానీ చూడండి రోడ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. కానీ నేను వెళ్తున్నాను కానీ నా మనసు మొత్తం మా ఇంటి దగ్గర ఉంది. మీరే చెప్పండి, ఇప్పుడు సడన్గా మీ ఇంటి దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్తున్నామంటే మీకెంత బాధగా అనిపిస్తుంది? సపోజ్ మీరు ఒక ఊర్లో ఉన్నారు, సడన్గా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు మీకు కూడా అంతే బాధగా ఉంటుంది కదా. అప్పుడు ఉన్న ఫ్రెండ్స్ని మొత్తం అందరినీ వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పైగా హౌస్తో కూడా మనకి ఎన్నో అటాచ్మెంట్స్ ఉంటాయి. అవే నేను చెప్తున్నది. ఓకే, ఏం చేస్తాం, తప్పదు కాబట్టి ఇక మనమైతే వెళ్లాల్సి వస్తుంది. ఇంకొక సంవత్సరం తర్వాతే మనం మళ్ళీ లాస్ శాంటోస్కి వచ్చేది. ఓకే, ఆల్మోస్ట్ మనం లాస్ శాంటోస్ కూడా దాటేసాము. ఈస్ట్ లాస్ శాంటోస్ నుంచి వెస్ట్ లాస్ శాంటోస్ కూడా వచ్చేసాము. ఓకే ఆగండి, ఇక్కడ చూడండి రైట్ సైడ్. గాయ్స్ మీరందరూ రైట్ సైడ్ చూసారా? చూడ్డానికి అచ్చు మన సించాన్ గడి ఇల్లు లాగే ఉంది. ఓకే, అది సించాన్ గడి ఇల్లులా ఉండడం కాదు, వాడిల్లే అంటారా? అది కూడా లాస్ శాంటోస్ లో. ఓకే, వెస్ట్ లాస్ శాంటోస్ లో వీడిల్లు ఏం చేస్తున్నట్టు అబ్బా ఇక్కడ? ఒక్క నిమిషం దిగి చూద్దాం, అసలు వాడిల్లో కాదో కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సించాన్, మీ అమ్మ నాన్నలు ఏమన్నా ఇల్లు పోగొట్టుకున్నారేంట్రా? ఇక్కడికి వచ్చేసిందేంటి ఏకానికి? లేకపోతే ఏదైనా సునామీలో గనక కొట్టుకొని వచ్చేసిందంటావా? నాకు ఎందుకో డౌట్ గానే ఉంది. ఒక పని చెయ్యి, నువ్వు మీ ఇంటికి ఫోన్ చేసి అడుగు మీ ఇల్లు ఉందో లేదో అనేసి. ఈలోగా నేను మొత్తం అంతా తిరిగి చూస్తాను, ఇది మీ ఇల్లో కాదో అనేసి తెలుస్తుంది. ఓకే, ఫైనల్లీ ఇది చూడ్డానికి అచ్చు మన సించాన్ హౌస్ లాగే ఉంది. సించాన్, నువ్వు వెళ్ళి ఫోన్ చేయి, ఈలోగా నేను లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని వస్తాను. అప్పుడే కదా మనకి క్లారిటీ అయ్యేది. ఓకే, మొత్తం అంతా సేమ్ సించాన్ హౌస్ లాగే ఉంది. లోపల కూడా చూడండి మీరు ఎలా ఉందో. ఇది సించాన్ హౌస్ లా ఉండడం కాదు, వాడి హౌస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి బీచ్ పక్కనే ఉంది కాబట్టి ఏ సునామీకో కొట్టుకొని వచ్చేసిందా? అంటే వాళ్ళ అమ్మ నాన్నలు నో, అలా జరగడానికి వీల్లేదు. చూడండి, సించానికి ఇష్టమైన ప్లేస్ అని చెప్పాను కదా, అదే ఇందాక వెళ్ళాం కదా టీవీ ఉన్న రూమ్, అదే మన సించానికి ఇష్టమైన ఎంతో ప్లేసు. మీలో ఎంతో మంది గెస్ట్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారని అనుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ మన సించాన్ స్టడీ అవర్స్ చేస్తాడనమాట. అది కూడా సేమ్ ఉంది. అండ్ అలాగే ప్రతిదీ ఒకలాగే ఉంది కదా. ఇంతకీ వీడిల్లా కాదా ఇది? చూడ్డానికి అన్ని సేమ్ మన సించాన్ హౌస్ లాగే ఉంది. కానీ నాకున్న డౌట్ ఏంటంటే వాడి ఇల్లు ఇక్కడికి ఎలా వచ్చింది అనేసి. వాడి ఇల్లు ఇంకా ఇక్కడి నుంచి సుమారుగా ఒక 150 కిలోమీటర్లు ఉంది. 150 కిలోమీటర్ల ముందే వీడి ఇల్లు ఎలా వచ్చింది అనేసి అర్థం కావడం లేదు. ఓకే, మైండ్ పనిచేయడం లేదు. అసలు సించాన్ హౌస్ ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా. బట్ కానీ ఏదో మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అబ్బా, ఏంటో మరి. ఓకే, మనమైతే కిందకి వచ్చేసాం. బట్ కాకపోతే చూడండి, ఇది చూడ్డానికి వచ్చి సించాన్ హౌస్ లాగే ఉంది. సించాన్, ఫోన్ చేసావా? ఇది సేమ్ మీ హౌస్ లాగే ఉందిరా. ఇంతకీ ఇది మీ ఇల్లా కదా, చెప్పరా బాబు. ఆల్రెడీ ఫోన్ చేశాను. మా ఇల్లు ఎక్కడికి పోలేదంటే అక్కడే ఉందన్నది మా అమ్మ. ఇదిగో, ఇది ఎవరిదో అర్థం కావడం లేదు. చూడడానికి అచ్చు మా ఇల్లులోనే ఉంది, కానీ అది నేను చెప్పాలి. నీకన్నా ముందు నేనే కాబట్టి మా ఇంట్లో ఉన్నది నేనే చూసి చెప్పాలి, ఓకేనా? ఒక్క నిమిషం ఆగు, ఇది అసలు మా ఇల్లు కదా, చూస్తాను. ఓకే, చూడ్డానికి అచ్చు ఇది మా ఇల్లులానే ఉంది కదా. చూడండి ఎలా ఉందో. ఓయ్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడే కూర్చొని బొమ్మలు చూస్తూ ఉంటాను. అది కూడా సేమ్ ఒకలానే ఉంది. అరే చూడండి, నాకు ఇష్టమైన కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ఇది. అయ్యో చూడండి, ఇక్కడ డైనింగ్ హాల్ కూడా సేమ్ ఉన్నది తెలుసా. అదే కాకుండా ప్రతి రూమ్ సేమ్ గా ఉన్నది. అయ్యో, ఈసారి మనం మేడ మీదకి కూడా వెళ్ళి చూడాలి. ఎందుకంటే కింద చూడడానికి అచ్చు మా ఇల్లానే ఉంది, పైన ఎలా ఉందో మనం తెలుసుకోవాలి కదా. పైకి కూడా వెళ్ళి సేమ్ మన ఇల్లులానే ఉందో లేదో ఒకసారి మనమైతే గనక చూడాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే గనక పైకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనమైతే పైకి వచ్చేసాం కాబట్టి ఇక్కడి కూడా సేమ్ నేను ఎక్కడైతే కూర్చుంటానో అదంతా సేమ్ అలానే ఉంది. ఒక్కటి కూడా మారలేదు తెలుసా. ఇక్కడ చూడండి. ఓ సూపర్, చూడ్డానికి అచ్చు మా ఇల్లా ఉండడం కాదు, ఇది మా ఇల్లే. నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. మా ఇంటికి వెళ్ళక ముందే నేనైతే గనక మా ఇల్లుని చూసేశాను. ఓకే లిఖిత్ మామా, ఇది మా ఇల్లే. చెప్తున్నాను కదా, ఇది మా ఇల్లే 100%. బట్ కాకపోతే ఇంటి దగ్గర కూడా ఇల్లు ఉందనేసి అమ్మ చెప్పింది కదా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టబ్బా, నాకు అర్థం కావడం లేదు. ఇందుకు ఏమంటావు, ఎక్కడి నుంచి ఊడిపడినట్టు? అవును, నేను కూడా అదే కదా అంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అదే అర్థం కావట్లేదు. బట్ కానీ ఎవ్వరూ ఉండట్లేదు అని అయితే గనక అర్థం అవుతుంది. సేమ్ మీలునానే ఉందిరా, ప్రింట్ ప్రింట్. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఇదే ఇంట్లో ఉంటావు. మన వాళ్ళందరూ ముందుగానే చూసేశారు. కానీ సించాన్ అడగాలంటే ఏదో అలా ఉంది. ఎలాగో మీ ఇల్లు కూడా దొరికేసింది కదరా. నీకు కావాల్సింది మెయిన్ మీ ఇల్లే కదా.
అది లాస్ శాంటోస్ లో ఉంటే నీ స్నేహితులతో ఉండొచ్చు, అదే కాకుండా నీ ఇంట్లో కూడా ఉండొచ్చు. మీ అమ్మ నాన్నలు ఎలాగో వచ్చి ఉంటాను అన్నారు కాబట్టి ఇక నువ్వు మీ ఇల్లుని మిస్ అవ్వవు, అండ్ అలాగే నీ స్నేహితుల్ని కూడా మిస్ అవ్వవు, అండ్ అలాగే మీ పేరెంట్స్ ని కూడా మిస్ అవ్వవు. కానీ నేను అక్కడికి వస్తే మొత్తం అందరినీ మిస్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి నా స్నేహితుల్ని, నా బంధువుల్ని మొత్తం అందరినీ మిస్ చేసుకొని అక్కడికి రావాల్సి ఉంటుంది. అదే కాకుండా నా ఇల్లును కూడా మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఇల్లు ఇలా దొరుకుతుందా అంటే దొరకదు. ఒకవేళ ఇల్లు దొరికినా సరే ఫ్రెండ్స్ కంటే ఏ ఉంటుందిరా ఎక్కువ చెప్పు? వాళ్ళందరినీ వదులుకొని ఇప్పుడు నేను అక్కడికి రావాలి. అంటే నువ్వు ఇప్పుడేమంటావు? ఇక్కడే ఉండిపోదాం అంటున్నావు. ఈ ఇల్లుని తీసుకువెళ్ళి మన ఇంటి దగ్గరే పెట్టేసి ఉందాము అంటున్నావు, అంతే కదా? నాకు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే, నేను దీనికి ఒప్పుకుంటున్నాను. నువ్వంతలా బాధపడుతున్నావు కాబట్టి కేవలం ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇల్లుని ఎలా తీసుకువెళ్తావు అది ఆలోచించి ఫస్ట్ నువ్వు. ఇల్లుని తీసుకువెళ్లే మార్గం ఆలోచించకుండా మనం ఎలాగబ్బా? ఇక్కడి నుంచి ఇల్లుని ఎలా తీసుకువెళ్లాలో ఆల్రెడీ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నువ్వైతే ఏం కంగారు పడుకు. కొద్దిసేపట్లోనే మనమైతే గనక ఈ ఇల్లుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోబోతున్నాం. రెడీగా ఉండి సించాన్. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక ఇక్కడి నుంచి మన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సారీ మీకు ఆల్రెడీ ఏం చెప్పాను? నా స్నేహితురాలికి నా హెలికాప్టర్ ఇచ్చేశాను అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో? ఇప్పుడు మనం ఆ హెలికాప్టర్ తీసుకోబోతున్నాం. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఇల్లుని తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా హెలికాప్టర్ మనకి కావాలి కదా. అందుకోసమే నేనైతే కనుక వెళ్తున్నాను. ఓకే, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి ఆ హెలికాప్టర్ని తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇల్లుని తీసుకువెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక నా స్నేహితురాలి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే హెలికాప్టర్ అయితే గనక ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం అక్కడికి వెళ్ళి ఆ ఇల్లుని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సించాన్ లాస్ శాంటోస్ లోనే ఉండడానికి ఒప్పుకున్నాడు కాబట్టి. కానీ సించాన్ కూడా దేనికి ఒప్పుకున్నాడు? వాడి ఇల్లులాగే సేమ్ ఇల్లు దొరికింది కాబట్టి. బట్ కానీ నేచర్ మారుతుంది అనుకోండి. ఇప్పుడు కంట్రీ మారినప్పుడు నేచర్స్ కూడా మారుతాయి. బట్ కాకపోతే వాడైతే మన కోసం త్యాగం చేశాడు. నిజంగా చిన్నవాడైనా సరే అంత త్యాగం చేశాడంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే తెలుసా? సూపర్ కదా. ఓకే, నా స్నేహితురాలు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఇదిగోండి, ఇదే నా స్నేహితురాలు ఇల్లు. ఓకే, పైన ఉంది కదా, అదే నా హెలికాప్టర్. యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇంటి దగ్గరే ఉండాలి. కాకపోతే మనం మన ఇంటి దగ్గర కాకుండా ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే నా స్నేహితురాలికి అమ్మేసాను అన్నమాట. సగం అని చెప్పేసి అమ్మేశాను. ఇంకా అలాగో ఊరికి వెళ్ళిపోతున్నాను కదా అనేసి తీసుకోమని చెప్పాను. ఓకే, ఇప్పుడైతే కనుక మనం హెలికాప్టర్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దేని నుంచే కదా మన ఇల్లుని పట్టుకెళ్ళగలం. ఇలా వేసావా నువ్వు ఐడియా? ఇంకా నేను ఎలా తీసుకువెళ్తావో అనుకున్నాను గాని ఈ ఐడియా ఆలోచించావనేసి అసలు అనే అనుకోలేదు తెలుసా. ఓకే, ఫైనల్లీ ఏదైతేనో నువ్వైతే మాత్రం ఒక గొప్ప ఐడియాని ఆలోచించావు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మనం చాపర్ మీద వెళ్ళిపోయి అక్కడి నుంచి మన ఇల్లుని తీసుకువెళ్ళిపోతాము. ఓయ్ సూపర్! ఏదైతేనో ఫైనల్ గా లాస్ శాంటోస్ లోనే ఉంటున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కూడా లాస్ శాంటోస్ లోనే ఉండాలి అనిపించింది. కాకపోతే నా ఇల్లుని మిస్ అవుతున్నాను కదా. కానీ అది ఇంతకు ముందు, ఇప్పుడు మిస్ అవ్వడం లేదే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సించా. నువ్వు ఒప్పుకుంటావనేసి అస్సలు అనుకోలేదు తెలుసా. నిజంగా నువ్వు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మన హెలికాప్టర్ మీదే కాబట్టి అక్కడికి మనం ఫాస్ట్ గా రీచ్ అయిపోవచ్చు. ఇదిగోండి, యాక్చువల్ గా చెప్పాలంటే లారీ మీద కానివ్వండి, ట్రైన్ మీద కానివ్వండి, జర్నీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ మీద నుంచి వెళ్తుంది కాబట్టి. కానీ స్కై మీద వెళ్ళేవి అలా కాదు, చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. అండ్ అలాగే వాటికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ రోడ్డు ఉందనుకోండి, ఇలా మలుపు తిరుక్కొని వెళ్లాల్సి ఉంటుంది. కానీ హెలికాప్టర్స్ కి అలాగేం ఉండవు. అండ్ అలాగే ట్రాఫిక్ కూడా ఉండదు. కాబట్టి సీదా మనమైతే గనక వెళ్ళిపోవచ్చు. ఓకే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ కి ఏవి కాకుండా, ఇల్లుకి ఏవి కాకుండా జాగ్రత్తగా అటాచ్ చేయాలన్నమాట. ఒకవేళ ఇల్లుకు గనక ఏమన్నా అయిందంటే వీడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అంటాడు. ఆల్రెడీ వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పేశాను గాయస్. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఇల్లుకి ఏమన్నా అయినా సించాన్ అక్కడికి వెళ్ళడానికి అస్సలు కుదరదు. కాబట్టి మనమైతే ఫుల్గా ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయాలి. కానీ వాడిని మోసం చేయకూడదు. ఎందుకంటే వాడు ఎంతగానో వెళ్దాం అనుకున్న ఊరికి కూడా వద్దనేసి మన కోసం డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా వాడినైతే మోసం చేయకూడదు. కాబట్టి
జాగ్రత్తగా ఇల్లునైతే గనక తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నిజంగా నా కోసం ఇంతలాగా ఆలోచిస్తావనేసి అస్సలు అనుకోలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ మామా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు నా కోసం ఇంతలాగా ఆలోచిస్తావా? ఓ సూపర్, ఫైనల్లీ నా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. జాగ్రత్తగా అటాచ్ చేసేసావు, సూపర్. జేస్, నా ఇల్లుకి ఏమీ కాకుండా చూడండి ఎంత బాగా అటాచ్ చేశాడో. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఇంటికి తీసుకువెళ్ళడం ఒక్కటే మిగిలింది. మన ఇంటికి తీసుకువెళ్ళామనుకోండి ఇంకా మొత్తం పనంతా అయిపోయినట్టే. నిజంగా నీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరే అది చాలా తక్కువ సించాన్. నిజం చెప్పాలంటే వద్దులే, నువ్వు చిన్నవాడు అయిపోయావు గానీ లేకపోతే నేను చెప్పే డైలాగ్ ఇప్పుడు నువ్వు కరిగిపోదు. వద్దు, ఆ డైలాగ్ నీ దగ్గర చెప్పను. ఓకే, ఫైనల్లీ మన సించాన్ హౌస్ అయితే గనక మన ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళిపోతున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళి మన ఇంటి దగ్గర ఒక మంచి ప్లేస్ లో పెట్టాలి. సించాన్, నీ ఇల్లుని నేను టాప్ ప్లేస్ లో పెడతాను. అంటే నా ఇల్లు కంటే ఎంతో హైట్ లో నీ ఇల్లునైతే గనక నేను పెడతాను. అలాగా డిసిషన్కి అయితే వచ్చా. ఓకే, ఇంకొద్దిసేపట్లో మనమైతే గనక వెళ్ళిపోతాము మన ఇంటి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇల్లుని జాగ్రత్తగా పెట్టేసి మనం మైకిల్ గారి దగ్గరికి వెళ్ళాలి. పాపం వాడు మన కోసం ఎంతో బాధపడ్డాడు కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు సిస్సులేంది ఇప్పుడే ఉంది. దీన్ని కిందకి దింపిన తర్వాత డిటాచ్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా జరిగినా సరే ఈ ఇల్లు అలా పడిపోయి మొత్తం అంతా కూలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇలాంటి ఇల్లు దొరకాలంటే చాలా కష్టం. పైగా ఇల్లు ఎవరిదో కూడా తెలీదు. మనమైతే హెలికాప్టర్ తగిలించుకొని తీసుకొచ్చేస్తున్నాం. ఓకే, ఏదైతేనో ఫైనల్ గా తీసుకొచ్చేసాం కదా. ఇక జాగ్రత్తగా హెచ్ కనబడుతుందా మీకు అక్కడ? హెచ్, దాని మీద మన సించాన్ ఇల్లునైతే గనక పెట్టబోతున్నాము. అందుకే నా ఇల్లు కంటే ఎంతో హైట్ లో సించాన్ ఇల్లు ఉంటుందనేసి అన్నాను. ఓకే, ఫైనల్లీ సించాన్ హౌస్ అయితే గనక ఎగ్జాక్ట్ గా పెట్టేశాము. సించాన్, నచ్చిందా నీకది? ఎందుకు నచ్చదు? అందరికంటే ఇల్లు నాదే కదా ఎత్తుగా ఉంది. కానీ ఇప్పుడు హెలికాప్టర్ తీసుకువెళ్ళి ఎక్కడ పెడతావయ్యా? అది కూడా ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? నా స్నేహితురాలి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా. ఇక మీదట నా హెలికాప్టర్ నా స్నేహితురాలి ఇంటి దగ్గరే ఉండబోతుందన్నమాట. ఓకే, మనమైతే గనక అక్కడే పెట్టేసి మన లారీ ఉంది కదా, దాన్ని మనం తీసుకొచ్చేసుకుందాం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. హెలికాప్టర్ని కూడా చాలా జాగ్రత్తగా ల్యాండింగ్ అయితే చేసేసాము. ఏమీ కాలేదు. ఎస్, ఇప్పుడు మనమైతే మన ఇంటికి బయలుదేరాల్సి ఉంది. ఎస్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పొద్దున్న దాకా మనం లాస్ శాంటోస్ ని విడిచి వెళ్ళిపోవాల్సింది. కానీ ఇప్పుడు మనం లాస్ శాంటోస్ లోనే ఉండబోతున్నాం కదా. ఓకే, నాకు చాలా బాధగా అనిపించింది. ఏంటంటే ఇదేదో పొద్దున్నే దొరుకుంటే బాగుంది కదా, ఇక్కడే దొరుకుంటే బాగుంది కదా, మనం అక్కడ దాకా వెళ్లే వాళ్ళు కాదు, ఈ లగేజ్ అంతా సర్దేవాళ్ళం కాదనేసి. బట్ కానీ ఒక విధంగా ఆలోచించండి, ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే ఇంకా బాధపడే వాళ్ళం. మనకి దారిలో అయినా ఇల్లు కనిపించింది కాబట్టి లగేజీలు దింపుకోవడం ఏముంది, కొద్దిగా కష్టమైనా సరే ఏదో ఒకలా దింపేసుకోవచ్చు. బట్ కానీ లాస్ శాంటోస్ ని వదిలి వెళ్ళిపోయామంటే చాలా బాధపడతాం. చూసావా నా ఇల్లు చూడడానికి ఎంత అందంగా ఉందో? చెప్పాను కదా, లాస్ శాంటోస్ లోనే నా ఇల్లు ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. గాయ్స్, మీరే చెప్పండి, నా ఇల్లు మీలో ఎంత మందికి నచ్చింది అన్న వాళ్ళు కింద ఖచ్చితంగా కామెంట్ చేసి సించాన్ నీ ఇల్లు సూపర్ అనేసి అయితే గనుక అనాలి. అప్పుడే నేను మీ చెప్పిన పొగడ్తలు అన్నట్లనే రిసీవ్ చేసుకుంటా. ఫైనల్లీ మన సించాన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు కదా. మీరే చూశారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఏరా బుడ్డోడా, హ్యాపీగా ఉన్నావు కదా? నీ ఇల్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఉండవులే, ఉంటావు. ఓకే, ఫైనల్లీ మన లగేజెస్ కూడా మనం దింపేశాము. అవన్నీ మీకు ఎందుకు దింపినప్పుడు చూపించడం అనేసి నేనైతే గనక వేటిని చూపించలేదు. ఓకే, చూడండి ఇల్లు అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా ఎలా ఫిట్ అయిందో కరెక్ట్ గా హెచ్ మీద సరిపోయింది. ఒకవేళ ఇంకా కొద్దిగా పెద్దదయిందంటే గనక ఖచ్చితంగా మనం దాని మీద సరిపెట్టలేము. ఓకే, నా ఇల్లు అయితే గనక సూపర్ అండ్ వీడిల్లు కూడా సూపర్. సించాన్ అయితే ఇక మీదట మన బెడ్రూమ్ లో పడుకోడంట, వాడింట్లోనే పడుకుంటాడంట. వాడు ఇప్పుడే నాతో చెప్పాడన్నమాట. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మాత్రం ఇప్పుడు మైకేల్ కి లారీ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. మీకు తెలుసు కదా మైకేల్ ఎంతో బాధపడ్డాడు మనం వెళ్ళినప్పుడు. అందుకోసమే ఇప్పుడు మైకేల్ ని కలిసి, ఇదిగో మైకేల్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, లాస్ శాంటోస్ లోనే ఉన్నాను అంటాను. వాడేమంటాడు తెలుసా? వీడిని ఎలా ఒప్పించావురా అంటాడు. నీకోసమే ఏదో ఒకలా చెప్పి ఒప్పించేశాను రా, నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది అంటాను. పాపం పిచ్చోడు కరిగిపోయి పాపం వెన్న అయిపోతాడు. సరే మనం వెళ్ళిన తర్వాత డైలాగ్స్ ఏం చెప్తాం అనేది తర్వాత చూద్దాం. గానీ
ఫస్ట్ అయితే మనం జాగ్రత్తగా లారీని తీసుకెళ్ళాలి. మీతో మాట్లాడుతూ ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి తీసుకువెళ్ళి గుద్దేశాను కూడా. ఓకే, ఫైనల్లీ మన లాస్ శాంటోస్లోనే ఉంటున్నామన్న మాట. ఎంత అందంగా ఉందో తెలుసా. అయినా లాస్ శాంటోస్లో ఉండి సడన్గా వెళ్ళిపోతే మీకు కూడా బోర్ కొడుతుంది, అవునా కదా? చెప్పండి మీరే. ఒకవేళ మీరు కూడా నేను వెళ్ళిపోతే ఎంత బోరింగ్గా ఫీల్ అవుతారు. ఈ రోడ్స్ని, ఈ హైవేస్ని చూడగలరా? మళ్ళీ చూడలేరు కదా. అందుకోసమే లాస్ శాంటోస్లోనే ఉండిపోతున్నాను.